మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ 1VA అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సెల్లార్లోని చిక్కుకున్న 2 చిన్నారులు సహా మరో 3 కోసం 18 గంటలుగా గాలింపు సాగుతోంది. అయితే దట్టమైన పొగ సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఆ పొగను అదుపులోకి తెచ్చేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 అందులో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అగ్నిమాపక రక్షక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. అయితే భవనం కాపలాదారుడు యాదయ్య కుమారులు 10 ఏళ్ల ప్రణీత్, 7 ఏళ్ల అఖిల్ ఇద్దరు సెల్లార్లోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు కర్ణాటకకు చెందిన ఉస్మాన్ ఖాన్, ఆయన భార్య బేబీ, అక్కడ పనిచేసే ఇంతియాజ్ సైతం సెల్లార్లోకి వెళ్లారు. క్షణాల్లోనే భవనం మొత్తం అగ్నికీలలు వ్యాపించడం, దట్టమైన పొగ అలుముకుంది. దీంతో సెల్లార్లో ఉన్న వారంతా సెల్లార్ కింద ఉన్న మరో సెల్లార్లోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పొగ సెల్లార్ మొత్తం అలుముకోవడంతో అందులో చిక్కుకున్న వారంతా బయటకు రాలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గంటల తరబడి భవనం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఫర్నిచర్ దుకాణం కావడం, సోఫాలు, కుర్చీలు, ఫోమ్ సంబంధిత పరికరాలు ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడి పొగలు వ్యాపించాయి. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్తో పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసి సహాయక చర్యలు కొనసాగించారు. ఘటనా స్థలానికి సిపి సజ్జనర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఫర్నిచర్ దుకాణం యజమాని భవనంలోని 2 సెల్లార్లలో భారీగా ఫర్నిచర్ను నిల్వ ఉంచడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పార్కింగ్ కోసం ఉపయోగించాల్సిన సెల్లార్లలో ఫర్నిచర్ ఎందుకు నిల్వ చేయాల్సి వచ్చింది, ఇందుకు అనుమతి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భవనం సెల్లార్లో మంటలు ఎలా వ్యాపించాయి, కారణాలేంటి అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు, అసలు ఫర్నిచర్ దుకాణంలో అగ్నిమాపక ప్రమాణాలు ఉన్నాయా అనే విషయాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.